కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని, అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించాలంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ రోజు కంటే ముందుగానే వైసీపీ పార్టీకి కీలక నేత అయిన తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని తీర్మానాలు చేసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోనే కొంతమంది వెన్నుపోటుదారులు ఉన్నారని, మమ్మల్ని బయట వాళ్లు కాదు మనవాళ్లే మోసం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తమ పార్టీలోనే ఉంటూ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి వైసీపీ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని, అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదంటూ ఇండైరెక్ట్ గా పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి హోదాలో హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర పార్టీలతో సీక్రెట్ గా వ్యవహారాలు నడిపించేవారు పద్ధతి మార్చుకుంటే చాలా మంచిదని తెలిపారు. అంతేకాకుండా ఇకనైనా పార్టీ నాయకులు పద్ధతి మార్చుకుంటే మంచిదని, లేదంటే వారిని శాశ్వతంగా వైసీపీ నుంచి బహిష్కరిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 125 మంది సభ్యులకు పైగా చర్యలు తీసుకున్నామని, అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు 5 ఉన్నారని, వారు కూడా మారనట్లయితే వారితో పాటు వారిని సపోర్ట్ చేసే వారిని కూడా వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీలోనే ఉంటూ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిన కీలక నేతలను ఆధారాలతో సహా రుజువు చేసి తోపుదుర్తి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారిపై అనర్హత వేటు విధించినట్లు తెలుస్తోంది.